ఈ రోజుల్లో చాలామందికి క్యాన్సర్ వస్తుంది. దానికి చాలామంది చాలా కారణాలు చెప్తారు. ప్లాస్టిక్ అని, సాచురేటెడ్ ఫుడ్స్ అని, రకరకాల స్మోకింగ్ అని, ఆల్కహాల్, చాలామంది చాలా చెప్తారు. అవన్నీ కారణాలే, కాదని అనట్లేదు. అయితే వీటన్నిటికన్నా మెయిన్ కారణం ఒకటి ఉంది. అది మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ సెల్సే. బయట నుంచి ఎటువంటి క్యాన్సర్ సెల్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరల్ సెల్స్ కానీ రాకుండా ఇమ్యూనిటీ సెల్స్ కాపాడుతాయి. అటువంటి సెల్సే మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేసి క్యాన్సర్ ఎంటర్ అయిన తర్వాత క్యాన్సర్ సెల్స్గా మారి క్యాన్సర్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అంటే మీరు నమ్ముతారా? ఆటో ఇమ్యూనో డిసీజెస్ అంటారు కదా, అవి ఈ కోవకు చెందినవే. మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ సెల్సే మనకి హాని చేస్తాయి. దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆటో ఇమ్యూనో డిసీజెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువ మెడికేషన్స్ వాడిన తర్వాత, ఎక్కువ ట్రీట్మెంట్, స్టెరాయిడ్స్ ఇలాంటి వాడే వాటిల్లో ఆటో ఇమ్యూనో డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.